ఐఎఫ్టీ ఆఫీస్లో శాంతి చర్చలు జరపాలనే ఉద్దేశంతో అన్ని పార్టీల వారిని ఇక్కడ పిలిచినందుకు ముందుగా మీకు మరియు ఇక్కడున్న అందరికి కూడా ధన్యవాదాలు. భారతదేశంలో ఇప్పుడు జరుగుతున్న పరిణామాలను బట్టి చూస్తుంటే రాబోయే 4-5 సంవత్సరాలు 3-4 సంవత్సరాల్లో ఏమీ ఉండదు, మొత్తం ఏకపక్షంగా ప్రెసిడెంట్ పాలన చేయాలనే ఒక ఉద్దేశంతో బీజేపీ చేస్తుందనేది ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ దాదాపు తెలుసు. ఏంటంటే రాజకీయాలకు మాట్లాడేది కాదు. ఇప్పుడు మన ఛత్తీస్గఢ్ లో జరిగేది చూస్తామంటే ఈ ప్రజాస్వామ్యంలో అందరికీ హక్కులు ఉంటాయి, అందరూ స్వతంత్రంగా తిరగాలి, స్వతంత్రంగా బతకాలనే ఉద్దేశంతో మనకు స్వాతంత్రం వచ్చిన 1947 నుంచి కూడా ఉన్న చట్టాలు ఉన్నది, రాజ్యాంగం ఉన్నాయి. కానీ ఒక ప్రజాస్వామ్యాన్ని తొక్కేయాలనే ఉద్దేశంతో బీజేపీ నడుస్తున్న నడవడిక ఎంతవరకు కరెక్ట్ అనేది ఇప్పుడున్న పార్టీలు మొత్తం ఆలోచించాలి. ఎందుకంటే నిన్న కూడా మన హరగోపాల్ గారు ఇంకా అన్వర్ ఖాన్ గారు వీళ్ళందరూ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారి దగ్గరికి వెళ్లి శాంతి చర్చలు జరపడానికి మీరు కూడా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని కూడా మన పెద్దలు అందరూ కోరటం జరిగింది. అందులో శాంతి చర్చల కమిటీ వెళ్ళినప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారు క్లియర్ గా చెప్పారు, మా మంత్రి మండలితో సంప్రదించి తప్పనిసరిగా కేంద్రంపై ఒత్తిడి తీసుకొస్తామని కూడా చెప్పడం జరిగింది. ఈ విప్లవ పార్టీలో ఉన్నారు మీరందరూ, ఎమ్మెల్యే పార్టీలో ఉన్నందరూ కూడా ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీలో కూడా ఎన్నో జరిగినాయి, వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు జరిగినాయి, ఇంకో పార్టీ అధికారంలో ఉన్నాయి. కానీ దానికి ఒక శాంతి అనేది ఈ భారతదేశానికి పెట్టింది పేరు. శాంతియుతంగా ఉండాలి, ఎవరి పందాలో వాళ్ళు పనిచేసుకుంటూ పోతున్నప్పుడు మనం కూడా వాళ్ళని గౌరవించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ముఖ్యంగా ఈ రోజు ఇక్కడ ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన దానికి నా తరఫున, కాంగ్రెస్ పార్టీ తరఫున పూర్తి మద్దతు తెలియజేస్తూ ఈ జరుగుతున్న కగాన్ ఆపరేషన్ విషయంలో ఎలాంటి చర్చలకైనా ఎలాంటి పోరాటాలకైనా మీకు మీ వంతుగా మాకు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆదేశానుసారం ఇక్కడున్న లోకల్ గా ఉన్న మా వంతుగా కూడా మీరు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉంటే మీకు పూర్తి మద్దతు తెలియజేస్తామని తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం.